ఒకరిని ఇమిటేట్ చేయడానికి రెడీయా? ఎవరు? కాజల్. ఇంకెవరు? కాజల్ ఇమిటేట్ చేయకపోతే నీ ఇష్టం, ఎవరో ఒకరిని ఊహించుకొని ఇమిటేట్ చేస్తాయి, కానీ అది ఇమిటేట్ చేసేది ఇప్పుడు నువ్వు ప్రాంక్ కాల్ లో వేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకొక ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. ఎవరికి చేద్దాం? మన సంధ్యకి చేద్దాం. ఆర్జే సంధ్య. చీపో నాకు అన్ని తెలుసు, చీపో నాకు సిగ్గు అంటూ రేడియోలో ఫుల్ టైం అటెండ్ చేస్తూ మా అందరికి బాగా క్లోజ్ అయినటువంటి ఆర్జే సంధ్యకి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ సంధ్య. హలో 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 అమ్మా, ఎవరు? సంధ్యనా మాట్లాడేది? అవునండి. అమ్మా నమస్తే, నా పేరు శ్యామమ్మ. అమ్మా కాదు కాదు, నేను ఇంకొక శ్యామనమ్మా. మన ఇలియాస్ గారు మీ నంబర్ ఇచ్చారు. అమ్మా శ్యామ్ మాట్లాడుతున్నాను. అదే మన ఇలియాస్ గారు మీ నంబర్ ఇచ్చారు పాప. ఎవరు ఇచ్చారు? ఇలియాస్ అంకుల్. అవునమ్మా అవునమ్మా. నేను ఆయనకి మంచి మిత్రుడిని. ఒక చిన్న వాయిస్ రిక్వైర్మెంట్ ఉంటే ఫోన్ చేశానమ్మా. మాట్లాడొచ్చా ఇప్పుడు? ఎప్పుడు సార్? ఎప్పుడు? ఇది అది మంది చిన్న 5 seconds ఉంటదమ్మా. ఇది మీరు ఫోన్ లో చేసి పంపించినా పర్వాలేదు. ఇప్పుడు చేసి పంపించేసినా పర్వాలేదు ఫోన్ లో. డైలాగ్ ఏంటో నాకు ఒకసారి నాకు వాట్సాప్ చేసినా మెసేజ్ చేసినా పర్లేదు. లేదు నాన్న, ఒక చిన్నది 5 seconds కూడా నేను చెప్తాను. రోజు చూడు తల్లి, నేను చెప్తున్నాను ఒకసారి వినమ్మా. స్క్రిప్ట్ రుచికి రుచికి శుచికి శుచికి మారు పేరు వినాయక కారంపొడి. వినాయక కారంపొడి. అవును అవును నాన్న. ఇప్పుడు శుచికి మారు పేరు వినాయక కారం. అమ్మా మంది బ్రాండ్ పేరు వినాయక కారంపొడి. అది కొంచెం స్ట్రెస్ చేయాలి నాన్న. వినాయక కారంపొడి అది టెస్ట్ చేయాలి. అవును అవును నాన్న. ఓకే ఫైన్. ఒక్కసారి వినొచ్చా తల్లి? ఎట్లా చెప్తావు? ఏం సార్? ఒక్కసారి చెప్పు నాన్న, ఒకసారి విందాము. రుచికి శుచికి మారు పేరు మన వినాయక కారంపొడి. ఇంకొక మోడలేషన్ చెప్పు తల్లి. రుచికి శుచికి మారు పేరు మన వినాయక కారంపొడి. వావ్ మేడం, మీరు చాలా బాగా చెప్పారు మేడం. ఎవరు ఇంతకీ? అద్భుతం, మహా అద్భుతం. ఇంత బాగా మీరు అనుకుంటున్నాను. ఏడుస్తుంది. మీరు ఇలియాస్ అంకుల్ పేరు వాడుకుంటారా? చిచ్చి, నేను అనుకుంటున్నాను ఎవరితో వాయిస్ రాజు వాయిస్ లాగా వినిపిస్తుంది, రాజు వాయిస్ లాగా వినిపిస్తుంది అని. కానీ కంటిన్యూ ఎంత బాగా చేసావో. పర్లేదు, బాగా చేసానా? చాలా బాగా చేసావు డార్లింగ్. అసలు నువ్వు వాయిస్ ఓవర్ చెప్పడం అది రిజెక్ట్ అవ్వడం జరుగుతుందా చెప్పు? అదే కదా నాకు టైం పాస్. నాకేం సంబంధం లేదు శాండీ, నాకేం సంబంధం లేదు. వీళ్ళే బలవంతంగా చేయించారు కాల్. రాజ్ శాండీతో మాట్లాడి చాలా డేస్ అయింది. ప్రాంక్ కాల్ చేద్దాం అంటే ఈ కారపొడి, ఇలియాస్ అంకుల్ అన్ని కూడా రాజ్ ఐడియాసే. నేనైతే మాట్లాడి నేను అదే అనుకో రాజ్వాజ్ లాగా వినిపిస్తుంది. ముందే ఆల్రెడీ నేను శ్యామన్న అని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు బాగోదు అని చెప్పేసి నేను అనుకున్నాను. మళ్ళీ రాజురే అని చెప్దాం, సచ్చినోడా అని చెప్దాం అనుకున్నా యాక్చువల్ గా. బాగోదు. జనరల్ గా మమ్మల్ని మా వాళ్ళు ఇలాగే మర్యాద పూర్వకంగా, నేను ఇందాక చెప్పాను చాలా మర్యాద పూర్వకంగా నేను మాట్లాడతాను రాజ్ అని చైతుతో. అది కాజల్కి కూడా తెలుసు. కానీ ఈ మర్యాద సరిపోలేదు, ఇంకొంచెం మర్యాద పెంచవా? సరిపోలేదా? ఏదో మహాలక నిజంగా అసలు ఏమనుకుంటున్నారా? నాకు ఒకరోజు డబ్బింగ్ గురించి ఇలాగే వస్తే మీరే అనుకొని వచ్చిన డబ్బింగ్ వదులుకున్నాను. ఆట పట్టిస్తున్నారేమో అనుకొని మళ్ళీ అదే మిస్టేక్ చేయొద్దు అనుకొని చెప్తా. నేను రుచికి చుట్టూ మారిపోయి ఏంట్రా వినాయకపొడా? అదే వినాయక కారంపొడి. ఎందుకు చేతి కారంపొడి, రాజ్ కారంపొడి పెట్టుకోవద్దా? కాజల్ కారంపొడి వద్దా? స్వీట్ హార్ట్, నువ్వు ఎంత మంచిదాన్ని. వద్దులే, నీది వద్దులే, నువ్వు వద్దులే. నువ్వు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి మీరు బక్రా అయ్యానా? కాదు, అది ఆబ్వియస్ గా మాకు అందరికి తెలుసు. ఆర్టీసీ బస్ లో రైట్ సైడ్ ఫ్రంట్ లేడీస్ కూర్చున్న దగ్గర రైట్ సైడ్ పైన ఒకటి రాస్తారు, ఏంటి మీ వస్తువులకి మీరే బాధ్యులు అని. మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఉంటాను. నమస్తే. Thank you very much, Sani, for joining with us. Wishing all the good luck for your career. Thank you.
కాదు సన్నీ, నీతో మాట్లాడిన తర్వాత చీపో నాకు అన్ని తెలుసు అని చెప్పించుకోకుండా ఎలా చీపో నాకు అన్ని తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అసలు సూపర్ హ్యాపీగా ఉందని తెలుసు బక్రా అయితే అయిన తర్వాత సంగతి. నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అయ్యావు కాబట్టి ఏదో ఒక రోజు నువ్వు కూడా మా షోలో మాకు గెస్ట్ రావాలి. షూర్ గా వస్తాను, షూర్ గా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. బాయ్ బాయ్ బాయ్.